ఈ ప్రాంతంలో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం విజయవంతం చేయడానికి కోసం కృషి చేయడానికి మీ వంతు మీరు జనసేన పార్టీని నిలబెట్టడానికి కోసం నిరంతరం కష్టాలను కూడా ఎదుర్కొని ఒక సామాన్య జన సైనికుడిగా మీరు మీ వెంట కుటుంబం ఆదుకున్నందుకు ముందుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున పేరున ప్రతి జన సైనికుడికి వీర మహిళకి జనసేన పార్టీ నాయకులకి పేరున నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. వేదికను అలంకరించిన ప్రధాన కార్యదర్శి విజయ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యక్రమాలు కోఆర్డినేట్ చేసే మన కేకే గారికి, కర్నూలు జిల్లా నాయకులు అందరికీ పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ఆ విషయం నేను ముందే ఎందుకు ప్రస్తావించానంటే, ఉదయం నుంచి నేను కర్నూలులో అడుగుపెట్టినప్పుడు, ఇందాక సిరివెల్ల గ్రామానికి వెళ్ళినప్పుడు మన జన సైనికులు పడుతున్న కష్టాలు, వాళ్ళు ఎదుర్కొంటున్న కేసులు, కావాలని కక్షతోటి అనేక రకరకాలుగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడుతున్న సంఘటనలు నా దృష్టికి వచ్చినప్పుడు ఎంతో బాధతోటి ఆవేదనతోటి పవన్ కళ్యాణ్ గారి తరఫున ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక భరోసా నింపుతున్నాను. అదేంటంటే, ఆల్రెడీ మన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా మనకి లీగల్ సెల్ ఒకటి ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మీకు ముందుగా ఈ ప్రాంతానికి నంద్యాల డివిజన్లో ఈ 4 నియోజకవర్గాల్లో మీకు ప్రత్యేకంగా ఒక 3 లాయర్లతోటి లీగల్ సెల్ ఏర్పాటు చేసి ఎప్పుడు కూడా మీకు ఇబ్బంది కలగకుండా స్థానికంగా మీకు ఉచితంగా మీకు న్యాయ సేవలు అందించేటట్టు పార్టీ నుంచి తప్పకుండా మీకు ఆ రక్షణ కల్పిస్తామని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను. చాలామంది మనం చేస్తున్న కార్యక్రమాల గురించి అవగాహన లేకపోవచ్చు, చాలామంది ఏదో రాజకీయంగా చేస్తున్నామని అనుకోవచ్చు. కానీ ఎవరైతే జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారో, నేనే ఆశ్చర్యపోయా. ఇందాక నేను లెక్కలు తెప్పించుకున్నాను. ఈ 3 నియోజకవర్గాల్లో కలిపి మనకి 11,000 మంది మనకి క్రియాశీలక సభ్యులుగా మారారు. 11,000 మంది మన క్రియాశీలక సభ్యులుగా మారారంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ కక్షలు, ఈ ప్రాంతంలో కావాలని ప్రత్యర్థుల్ని అణగదొక్కాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఎదుర్కొని ఎంతోమంది నిలబడ్డారు. మర్చిపోలేము మీరు చూపించిన ఆదరణ, మద్దతు. ఎన్నికల ముందు ఆలగడ్డకు వచ్చినప్పుడు ఆ రోజు నాకు తెలుసు బాగా సంఘటనలు, మనవాడికి పాపం ఆ రోజు దెబ్బలు కూడా తగిలినాయి. కానీ రాజకీయ ఒత్తిడి అనేది సహజంగా ఏ రాజకీయ పార్టీలోనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎప్పుడు పొరపాటు చేయరు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నిజాయితీగా నిండు మనసుతోటి భవిష్యత్తు కోసం మన జన సైనికులు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ బిడ్డలు ఒక 25 సంవత్సరాలు మనం మంచి భవిష్యత్తు ఇవ్వాలి, దానికోసమే జనసేన పార్టీ ఉందనే ఒక ఆలోచనతోటి ఆయన కష్టపడి ముందుకు వస్తారు. అనేక సందర్భాల్లో మీరు చూశారు. క్రియాశీలక సభ్యత్వం ద్వారా మనం ఇచ్చే భరోసా ఏంటంటే, ఎవరైనా మన జన సైనికుడు ఎక్కడైనా పాపం ఇబ్బంది కలిగితే, యాక్సిడెంట్ అయితే పార్టీ తరఫు నుంచి మనం వెళ్ళి ప్రతి ఒక్కరూ బాధపడి ఆ కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చి, భరోసా ఇచ్చి వాళ్ళకి 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు పంపించిన చెక్కు ఆ కుటుంబానికి అందించి ఒక మంచి మనసుతోటి వాళ్ళని ఆదుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న పరిస్థితుల గురించి ఎప్పుడైతే మన దృష్టికి వచ్చిందో, రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం చితికిపోతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చి 3 సంవత్సరాలు నిండినాయి. 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల నుంచి రైతాంగం కోసం రైతు బిడ్డగా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చిత్రీకరించుకొని ప్రజలందరినీ కూడా మోసం చేసి ఎక్కడ కూడా న్యాయం చేయలేకపోయాడు. కేవలం సంక్షేమం అని చెప్పుకొని లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి, ఇతర సంస్థల నుంచి తీసుకొచ్చి రాష్ట్రానికి ఏ మాత్రం కూడా అభివృద్ధి చెందకుండా, ఇప్పుడే చూశారు మీరు పవర్ కట్ ఎట్లా వచ్చిందో, అవునా కాదా? కర్నూలు మున్సిపల్ ఏరియాలోనే ఈ విధంగా ఉంటే, కార్పొరేషన్ ఏరియాల్లో గ్రామాలు ఉన్న పరిస్థితి ఏంటి? ఎన్ని గంటలు పవర్ కట్ అని కాదు, ఎన్ని గంటలు మీకు పవర్ ఇస్తున్నారని అడగాల్సి వస్తుంది. వాస్తవమా కాదా? ఇందాక నేను కొంతమంది రైతులతో ఇందాక మాట్లాడాను. చాలా బాధ కలిగించింది. ఎందుకంటే పాపం ఎంతోమంది అందులో యువత ఎంత నిరుత్సాహంగా, కనీసం మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, మేము వ్యవసాయం చేసుకుంటున్నాం కష్టపడి, మేము వ్యవసాయం ఈరోజు ఎందుకు చేసుకుంటున్నాం అంటే మా తల్లిదండ్రులు పాపం ఆ రోజున ఏదో విధంగా భూమిని నిలబెట్టారు, భూమిని నమ్ముకున్నారు. కానీ ఈరోజు పెరిగిపోయిన ధరలు, ఈరోజు
ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మమ్మల్ని మోసం చేస్తున్నారు తప్ప ఎవరు కూడా ఆదుకోలేదన్న ఆవేదనతోటి పాపం వాళ్ళు చెప్పిన మాటలు నేను మర్చిపోలేను. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే రాష్ట్రంలో ఇన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారనే సమాచారం మా దగ్గర లేదు. ఏదో పేపర్లో వచ్చిన ఆర్టికల్లో క్షేత్రస్థాయిలో మన జనసైనిక నాయకులు కొంతమంది మన దృష్టికి తీసుకొచ్చినప్పుడు మనం ఇది నిజమా కాదా క్షేత్రస్థాయిలో మనం పర్యటిద్దాం, తెలుసుకుందాం అని ముందడుగు వేసినప్పుడు బహుశా ఒక 600 మంది ఉంటారేమో, 500 మంది ఉంటారేమో అని అనుకున్నాం. కానీ వాళ్ళు సమాచారాన్ని దాచిపెట్టారు. ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా కావాలని ఎవరు తెలియకుండా మొదటి సంవత్సరంలోనే మన రాష్ట్రంలో అధికారికంగా 1019 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 890 మంది వచ్చే సంవత్సరం వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సంవత్సరం మన దగ్గర ఉన్న లెక్కల మేరకు 1000 పైనే దాటిపోయింది. అంటే దాదాపు 3000 మంది కౌలు రైతులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరైనా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారండి? వాళ్ళందరూ కూడా 30 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపున్న యువకులు, వాళ్ళ బిడ్డలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు కష్టపడి వాళ్ళు 1 ఎకరం 2 ఎకరాలు సాగు చేసుకుంటూ ప్రభుత్వం నుంచి ఏదైనా సబ్సిడీ వస్తుందని ఎదురు చూశారు. అక్కడ కూడా దగా మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఉన్న కౌలుదారు చట్టాన్ని తీసేసి కొత్త కౌలుదారు చట్టం తీసుకొచ్చాడు. ఇందులో వింతగా ఆయన ఏం చెప్పాడంటే భూ యజమాని ఖచ్చితంగా సంతకాలు పెట్టాలన్నాడు. ఏ భూ యజమాని పాపం కౌలు రైతుకి సంతకం పెడతాడు చెప్పండి? ఎవరు కూడా పెట్టలేదు. ఈ రోజుకి 25 లక్షల మంది కౌలు రైతులు ఉంటే మన రాష్ట్రంలో కేవలం 9% మందికే కౌలు రైతు కార్డులు ఇచ్చారు. కౌలు రైతు కార్డు ఉంటే మీకు గుర్తింపు ఉంది, లేకపోతే లేదని చెప్పారు. ఎంతోమంది పాపం ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ప్రభుత్వం చేసిన చట్ట ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన చట్టం ప్రకారంగా 7 లక్షల రూపాయల ఆర్థిక సాయం తక్షణమే అందించాలి. స్థానికంగా ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, తహసీల్దారు, ఆర్డీఓ, వ్యవసాయాధికారి, రెవెన్యూ సిబ్బంది ఆ కుటుంబానికి పోయి పరామర్శించి ధైర్యం నింపాలి. ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళని పిలిపించి 1 టైం సెటిల్మెంట్ చేయాలి వాళ్ళతోటి. కానీ 2.5 సంవత్సరాల నుంచి పాపం వీళ్ళు ప్రతి కార్యాలయానికి వీళ్ళు వెళ్ళి కలిసి కాగితాలు ఇచ్చుకొని జిరాక్స్లు ఇచ్చుకొని ప్రాధేయపడి కాళ్ళు మొక్కినా కూడా రూపాయి కూడా వీళ్ళకి ఆర్థిక సాయం ఇవ్వలేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నిండు మనసుతోటి రాష్ట్రంలో నెలకొన్న ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి మనం కాపాడాలి మన రైతాంగాన్ని అని నిర్ణయించుకుని ఆయన పాపం అందరికన్నా ముందుకొచ్చి 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ నుంచి మనం అద్భుతంగా ప్రజల్లో తీసుకెళ్దామని నిర్ణయం తీసుకున్నారు. ఏమైపోయింది ప్రభుత్వంలో చలనం? ఇప్పుడే సోదరుడు చెప్పాడు సురేష్, గతంలో 2.5 సంవత్సరాల నుంచి వీళ్ళు అన్ని కుటుంబాలు ఎదురు చూస్తుంటే ఎందుకు మీరు ఆర్థిక సాయం ఇవ్వలేపారు? ఈరోజు మనం ఎక్కడ పోయినా కూడా మన వెనకాల పోలీసులు వస్తున్నారు, ఇంటెలిజెన్స్ అధికారులు వస్తున్నారు. ఎక్కడ ఇస్తున్నారు మీరు, ఎవరికి ఇస్తున్నారు చెక్లని? మరి 3 సంవత్సరాల నుంచి ఏం చేశారండి? ఎందుకు పాప ఈ కుటుంబాలకి ఇంత అన్యాయం జరిగింది? వాలంటీర్ వ్యవస్థ అన్నారు, లక్షల మందికి మీరు ఉపాధి ఇచ్చామని చెప్తున్నారు. మరి గ్రామాల్లో ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎందుకు ఈ కుటుంబాలని ఆదుకోలేకపోయింది? పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కర్నూలు జిల్లాకని తెలియగానే ప్రతి రైతు కుటుంబంలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి మీరు 1,00,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీ ఉంటే, రైతులపైన చిత్తశుద్ధి ఉంటే, రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా బహిరంగ ప్రజల్లోకి వచ్చి 1,00,000 రూపాయలు ఆయన ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 7 లక్షల రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి ఇవ్వాలి. ఎందుకు 1,00,000 రూపాయలు ఇచ్చి ఆయన దోచుకుంటున్నాడు? ఈ రోజున ఏమైపోయింది మీ సంపాదించిన డబ్బు? పవన్ కళ్యాణ్ గారు మీ అంత సంపాదన చేయలేదే. ఆయనకే సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, లేదా ఆయన నాన్నగారు ముఖ్యమంత్రి కాదు, లేదా మీలాగా లక్షల కోట్లు ఆస్తులు సంపాదించే అవకాశం లేదు. సినిమాలు చేసుకుందామంటే దాంట్లో కూడా మీరు రకరకాల జీవోలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు ఆయన్ని. ఏ విధంగా సమాజానికి ఉపయోగపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి? నేను అడిగే ప్రశ్నల్లో మన పార్టీ తరఫున నేను అడుగుతున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. మీలో చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీగా మీరు పరిపాలిస్తుంటే ప్రతి రైతు కుటుంబానికి, ఈ 3,000 కుటుంబాలకి మీరు 7 లక్షల రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో ఇచ్చే విధంగా మీరు స్వయంగా వచ్చి జిల్లాల్లో ఈ విధంగానే పర్యటన చేసి ఆదుకోండి ఈ కుటుంబాలని. కానీ రాజకీయ వ్యవస్థ కోసం, రాజకీయాల్లో వాళ్ళే పర్మనెంట్గా ఉండాలనే ప్రయత్నం కోసం
ఇదే అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని నష్టం కలిగిస్తున్నారు. ఎవరి కోసం చెప్పండి? ఇంతమంది అధికారులు ఈరోజు పనిచేస్తున్నారు ప్రభుత్వం తరఫున. వాళ్ళేదో ప్రభుత్వంలో మెప్పు పొందడానికి కోసమో లేకపోతే ఎవరో వాళ్ళు పిలిచి సన్మానం చేస్తారనో కాదు, నిజాయితీగా ప్రభుత్వంలో మనం పనిచేద్దామని చాలామంది వచ్చారు. నేను ఇందాక సోదరు హర్షద్ అదే అన్నాను, డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులు మనం ఎప్పుడు తప్పు పట్టకూడదు. ఎందుకంటే పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఎన్నో కష్టాలు గురవుతున్నారు. ప్రభుత్వం ఈ రోజుకి వాళ్ళకి టీఏలు డిఏలు జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు. అయినా కానీ సమాజానికి ఉపయోగపడదామని వాళ్ళు పాపం యూనిఫామ్ వేసుకున్న యూనిఫామ్కు గౌరవం కోసం వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. తప్పు లేదు, మనం వాళ్ళని ఆదరించాలి. వాళ్ళు కూడా ఏదో రోజు వాళ్ళకి అర్థమవుతుంది ప్రభుత్వంలో చేస్తున్న ఈ పిచ్చి పనులు, ఈ మూర్ఖమైన పరిపాలన. కొంతమంది ప్రజాప్రతినిధులు ఇదేదో వాళ్ళ శాశ్వతంలాగా, ఇదేదో వాళ్ళ రాజ్యంలాగా వాళ్ళు చేస్తున్న కొన్ని కార్యక్రమాల గురించి ప్రజల్లో కూడా చాలా బాధ కలిగిస్తోంది. జనసేన పార్టీ ఎప్పుడు కూడా మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి రెండు విషయాలపైన. అదేంటంటే మన నాయకుడు ఎప్పుడు పొరపాటు చేయడు, మన నాయకుడు ఎప్పుడు కూడా నిజాయితీగా స్పందించే మనస్తత్వం ఉన్న వ్యక్తి. మా ఆయనకి మనసులో ఉన్న మాట ఏదైతే ఉందో ప్రజల కోసం నిలబడాలి, ప్రజల కోసం మంచి కార్యక్రమాలు చేయాలి, ప్రజలే చివరికి మన ఆదరిస్తారనే నమ్మకంతో ఆయన రాజకీయాల్లో ఉన్నారు. అంతేగాని ఎంతోమంది ఆయన పైన వ్యక్తిగత విమర్శలు చేశారు, ఎంతోమంది ఆయన ఓడిపోవాలని చూశారు, 2 చోట్ల కాళ్ళను ఓడగొట్టారు. అయినా కానీ రాజకీయాల్లో నిలబడి పార్టీని మోసి పార్టీ కోసం, మన యువత కోసం, మన భవిష్యత్తు కోసం నిలబడ్డారు. మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజంగా నేను చాలా గర్వపడుతున్నా. 5,600 ఓట్లు వచ్చినాయంటే ఆలగడ్డ నియోజకవర్గంలో అంతకన్నా గొప్ప ఏముంటుంది చెప్పండి? ఒక పార్టీని నమ్ముకుని, సిద్ధాంతాలు నమ్ముకుని, పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుంటే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. కానీ మనం ఉండాలి క్షేత్రస్థాయిలో, మనం నిలబడాలి, పార్టీ కోసం మనం పనిచేయాలి. అంతేగాని సోషల్ మీడియాలో మనం 2 ఫోటోలు పెట్టుకుంటే అయిపోతుంది అనుకుంటే మాత్రం అది జనసేన పార్టీ కోసం కాదు. మనం ఇంటింటికి వెళ్ళాలి, ప్రతి గడప తొక్కాలి, వాళ్ళ దగ్గర వెళ్ళి స్పందించాలి. వాళ్ళకి సమస్యలు ఉంటే వాళ్ళ సమస్యలు ఏంటో మనం అర్థం చేసుకోవాలి. మన పార్టీ తరఫున మనం ఏం చేస్తున్నాం అనేది మనం వివరించాలి. అది మన బాధ్యత. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సిరివెల్ల గ్రామానికి వచ్చి రేపు సభ నిర్వహించబోతున్నారు. 5 చోట్ల మనం ప్రతి గృహానికి వెళ్ళి మనం వాళ్ళకి ఆదుకోవడానికి మనం చెక్కులు ఇస్తున్నాం. దారిలో మీ అందరికీ తెలుసు, ఎయిర్పోర్ట్లో ఆయన దిగిన తర్వాత 9ంటికి 9:30 నుంచి మనం అక్కడ ప్రారంభమై మన యాత్ర వెంకటేశ్వరపురం మీదుగా బొమ్మల సత్రం, అక్కడి నుంచి నున్నేపల్లి, దాని తర్వాత అయ్యలూరు, చివరికి గోవిందపల్లికి వచ్చి గోవిందపల్లిలో మన భోజన విరామం తర్వాత నేరుగా మనం మన సభకి వెళ్ళి చక్కగా ఒక మంచి వాతావరణంలో అక్కడ ఎంపిక చేసిన స్థలం కూడా మీరు చూసుంటారు, ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఏం హడావుడి లేదు. ఇది మన ఒక రచ్చబండ కార్యక్రమం లాగా రైతాంగం కోసం, రైతు సోదరుడికి ఒక భరోసా నింపడానికి కోసం, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి కోసం 130 కుటుంబాలకి మనం ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం అంటే ఎంత గొప్ప విషయం ఆ రోజు మీరు అర్థం చేసుకోండి. అనంతపురంలో మొదలుపెట్టాం కార్యక్రమం. దాని తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కార్యక్రమం మనం చేసాం, చింతలపూడి అనే గ్రామంలో. ఇది 3వ విడత. కర్నూలు జిల్లాలో మాత్రం ఇది మొదట విడత. ఎంత బాధతో చెప్తున్నానంటే 400 మంది పాపం రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కర్నూలు జిల్లాలో. 400 కుటుంబాలు చితికిపోయినాయి. కొన్ని సంఘటనలు మన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ విషయాలు రికార్డు చేస్తే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. చితికిపోయిన కుటుంబాలు, చిన్న బిడ్డలు, ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆ భార్య ఉంటే భార్యని పుట్టింటికి పంపించేశారు. కనీసం కూలీ పనికి వెళ్ళినప్పుడు ఏదో 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి కూలీ పని దొరుకుతుంటే ఆ డబ్బుతో ఆ కుటుంబాన్ని నడుపుకుంటున్నారు. అటువంటి దుస్థితిలో ఉన్నారు. ఒక యువకుడు అయితే చాలా గొప్ప విషయం, మనం గర్వపడాలి మన సమాజంలో ఇంకా ఇటువంటి యువకులు ఉన్నారని. తన చెల్లి భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ చెల్లికి 3 పిల్లలు ఉన్నారని చెప్పి అతను పెళ్లి చేసుకోకుండా చదువుకున్న యువకుడు తిరిగి వచ్చి ఆ గ్రామాల్లోనే నివసించి తన చెల్లిని తన తల్లిని చూసుకుంటూ ఆ 3 పిల్లల్ని చదివించి వాళ్ళకి పెళ్లి చేయాలనే తపనతోటి పనిచేస్తున్న యువకుడు. అటువంటి యువకులు కూడా మన దగ్గర ఉన్నారు. ఆ విధంగా సమాజం ఆ విధంగా స్పందిస్తుంటే ఈ ముఖ్యమంత్రి ఎందుకు స్పందించాడు? ఎందుకు ఈ ముఖ్యమంత్రి అటువంటి కుటుంబాలకి ₹7,00,000 వేయలేదు? ఎందుకు కావాలని కొంతమందికి నందికొట్కూరులో కొన్ని విషయాలు నా దృష్టి తీసుకొచ్చాడు మన వెంకట్. కావాలని కొంతమందికి అగ్రవర్ణాలు అగ్రకురాల వాళ్ళకి కొంతమందికి ఎవరికైతే ఆర్థికంగా లేకపోతే రాజకీయంగా పట్టుందో వాళ్ళ వరకే ఇచ్చారు ₹7,00,000. మిగిలిన వారికి ఎందుకు ఇవ్వలేదు? లిస్ట్ ఉంది, రండి రేపు ఇస్తాం. వేదిక పైన మనం ఇచ్చే ప్రతి కుటుంబానికి
ఎందుకు అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం అనేది మనం ప్రశ్నించాలి. సిగ్గుండాలి, క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 2.5-3 సంవత్సరాల నుంచి పాపం వీళ్ళు చితికిపోయి ఎవరిపైన అయితే ఆధారపడి ఉన్నారో ఆ ఇంట్లో ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని కనీసం ఎవరు పరామర్శించలేదు. అధికార యంత్రాంగం వెళ్ళలేదు. వాళ్ళ కాగితాలు ఏమున్నాయి, ఎఫ్ఐఆర్ కాపీలో ఏముంది, వాళ్ళు ఏ విధంగా పోస్ట్మార్టం రిపోర్ట్ తెచ్చుకున్నారు, వీటన్నిటి గురించి కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎన్నిసార్లు జిరాక్సులు చేస్తారు చెప్పండి. కనీసం వితంతు పెన్షన్ ఇవ్వలేని దుస్థితి ఈరోజు ఈ గ్రామాల్లో ఉంది. 9 నెలలు 10 నెలలు వాళ్ళు వెయిట్ చేశారు వాళ్ళ పెన్షన్ రావడానికి కోసం. భర్తను కోల్పోయి 2-3 పిల్లల్ని చదివించుకునే పరిస్థితిలో కనీసం ప్రభుత్వం నుంచి ఆ 2000 వితంతు పెన్షన్ కూడా సంవత్సరం తర్వాత ఇచ్చారు. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన చేస్తుంది ఈ ప్రభుత్వం. దాన్ని మనం తిప్పికొట్టాలి. మీరందరూ ధైర్యంగా ఉండండి, నిలబడండి, కష్టపడాలి. మనం అది కూడా చెప్తున్నాను. ఏదో రకరకాల రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే మాటలు కాదు ఇవి. మనం జనసేన పార్టీ నుంచి నిజమైన జన సైనికుల్లాగా, వీర మహిళల్లాగా మనం నిలబడి మన పార్టీ కోసం, మన అధ్యక్షుడి కోసం మనం కష్టపడితే గ్రామాల్లో తప్పకుండా మార్పు వస్తుంది. ప్రజలు కూడా మనల్ని నమ్ముతారు. మనం కష్టపడినప్పుడే ప్రజలు కూడా మనల్ని ఆదరిస్తారు. అందుకు మీరందరూ కూడా 8వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేసుకుందాం. ఏ విధంగా మనం మన పార్టీ కోసం, క్రియాశీలక సభ్యత్వం కోసం, పార్టీ కార్యక్రమాల కోసం మీరందరూ నిలబడ్డారో ఆ విధంగానే మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితుల నుంచి ఈ ప్రభుత్వం కోసం ఇంకొకసారి ఎవరు కూడా ఓటేయరు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇందాక నేను చాలామంది యువతతో మాట్లాడాను. వాళ్ళందరూ కూడా గతంలో ఓటేశారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల మార్పు వస్తుంది అనుకున్నారు, మంచి పరిపాలన ఇస్తాడనుకున్నారు. రాజశేఖర రెడ్డి గారిని చూసి రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కాబట్టి మంచిగా పరిపాలన చేస్తాడని నమ్మారు. కానీ ఆయన చేసింది కేవలం ముద్దులు పెట్టాడు, పాదయాత్ర చేశాడని చెప్పుకున్నాడు, రాష్ట్రంలో అన్ని సమస్యలు నాకు తెలుసని చెప్పాడు. కానీ ఏ వర్గానికి కూడా న్యాయం చేయలేదు. ఎక్కడైనా మీరు చూసారా? రైతుల్లో ఈరోజు కులం తీసుకొచ్చారు. రైతుకి కులంకి ఏం సంబంధం చెప్పండి? అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళు రైతులు కాదా? కష్టపడి వాళ్ళు పని చేసుకుంటే వాళ్ళు కౌలు రైతులు కాదా? ఎందుకు అగ్రవర్ణాలని దూరం పెట్టి ఈ రైతు భరోసా కార్యక్రమం తీసుకొచ్చారు? ఎందుకు వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వడం లేదు? ఇక్కడ ఉన్న చాలామంది, కొంతమంది రైతు కుటుంబాల నుంచి వచ్చారు. ఎవరికైనా సబ్సిడీలు దొరికినాయి 3 సంవత్సరాల నుంచి చెప్పండి? ఎవరికైనా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా, మీకు పైపుల ద్వారా మీకు సబ్సిడీ ఇచ్చారా చెప్పండి? ఎక్కడైనా ట్రాక్టర్లు కొనుగోలు విషయంలో కానీ, వ్యవసాయ యంత్రాల కొనుగోలు విషయంలో కానీ ఎక్కడైనా ప్రభుత్వం నుంచి సబ్సిడీ వచ్చిందా చెప్పండి? ఏం చేశారు మరి? డబ్బు 7.5 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మన అప్పులు చేసుకుని చివరికి బ్యాంకులు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న నాయకులు కానీ మనని చూసి అసహించుకునే పరిస్థితి తీసుకొస్తే, రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టితే ఏమైపోయింది ఈ పరిపాలన? ఈ సమస్యలపైన మీరు ఓ మంచి ఆలోచనతోటి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మీరందరూ కూడా చక్కగా కార్యక్రమం విజయవంతం కోసం మీ కృషి మీరు చేయండి. ఇది రాజకీయ సభ కాదు. రైతుకి భరోసా నింపే విధంగా, రైతు కుటుంబాన్ని మనం ఆదుకునే విధంగా ఆయన స్వయంగా వచ్చి ఈ 130 కుటుంబాలకి 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించి ప్రతి ఒక్క రైతు కుటుంబంతో ఆయన మాట్లాడి ఒక భరోసా నింపుతారు. అదే కాదు, ఇంకో గొప్ప నిర్ణయం తీసుకున్నాం మనం. ఎక్కడైతే చిన్నపిల్లలు ఉన్నారో ఈ కుటుంబాల్లో వాళ్ళందరికీ కూడా చదివించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. వాళ్ళకి ఉన్నత విద్య వరకు, వాళ్ళు కాలేజీలు వెళ్ళే వరకు, రేపటి రోజున వాళ్ళు కూడా పోలీస్ అధికారులు అయ్యేటట్టు, వాళ్ళు కూడా రేపటి రోజున కలెక్టర్లు అయ్యేటట్టు, సమాజానికి ఉపయోగపడేటట్టు జనసేన పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది. చాలా విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. అదేంటంటే, మొట్టమొదటిది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఒకటే రోజు ఉంది మనకి సభకి. చాలా ప్రాంతాల్లో, చాలా గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి బెదిరిస్తున్నారు. ఈ రైతుల్ని ఈ మీటింగ్కి వెళ్ళొద్దని చెప్తున్నారు. అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. మీరు మీటింగ్కి వెళ్తే మీకు డబ్బులు రావని చెప్తున్నారు. అదే కాదు, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, కొంతమంది పాప ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ పేర్లు కూడా నమోదు కాలేదు. మీకు ఎక్కడైనా అటువంటి సమాచారం వస్తే, మీ దృష్టికి అటువంటి కుటుంబాలు పాపం వాళ్ళ ఆవేదనలో ఉంటే, మీరు ఇమ్మీడియట్గా మన ఆఫీస్కి ఫోన్ చేసి లేకపోతే మన నాయకులకి ఫోన్ చేసే సమాచారం అందించండి. తప్పకుండా వాళ్ళని కూడా మనం ఆదుకుందాం. 130 కాదు, జిల్లాలో ఉన్న ప్రతి కుటుంబానికి, 400 మంది కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడతారు. ప్రతి కుటుంబానికి భరోసా ఇస్తారు. అంతేగాని దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక 20 మందికో 10 మందికో ఇచ్చేసి చేతులు దులుపుకునే పరిస్థితి జనసేన పార్టీ ఎప్పుడు చేయదు. కాబట్టి మీరందరూ కూడా గ్రామాల్లో మీరు తిరిగి వెళ్ళినప్పుడు రేపటి రోజున కనుక్కోండి,
మన ప్రాంతంలో ఎక్కడైనా ఇటువంటి ఆత్మహత్యలు జరిగినాయా, పొరపాట్లు జరిగినాయా, ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుందాం అని తెలుసుకుంటే తప్పకుండా మనం వాళ్ళకి అన్ని విధాలుగా ఆడుకుందాం. అదే విషయం ఆదుకోవడమే కాకుండా మనం పార్టీ పరంగా వాళ్ళకి అండగా నిలబడతాం. ఆ భరోసా నింపాలి. ఎందుకంటే పాపం చాలామందికి చదువుకోలేదు, ఉన్న కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకున్నాడు, ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈ 7 లక్షల రూపాయలు కూడా ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళకి సంవత్సరం తర్వాతనో 6 నెలల తర్వాత 9 నెలల తర్వాత ఇచ్చాడు. తద్వారా ఏమైందంటే అప్పులు చేసుకున్న వాళ్ళు వచ్చి వడ్డీతో సహా చేసి వసూలు చేసుకుని పోయారు. ఆ 7 లక్షలు కాదు 10 లక్షల రూపాయలు కట్టాల్సి వచ్చింది. కానీ చట్టంలో చాలా ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు వెళ్ళి ఆ రైతు కుటుంబంతో పాటు కూర్చుని ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళతో కూర్చుని 1 టైం సెటిల్మెంట్ చేసి వడ్డీలు అవి లేకుండా సెటిల్ చేసే విధంగా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చినా కూడా ఎవరికి కూడా ఆదుకోలేదు ఈ ప్రభుత్వం. కానీ మనం చేద్దాం, మన వంతు మనం కృషి చేద్దాం. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో రైతుకు ఒక భరోసా నింపే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. మీరందరూ కూడా, మీకు చాలామంది వాలంటీర్స్ ఉన్నారు, కొంతమంది మన కేకే గారి ఆధ్వర్యంలో వాళ్ళ కోఆర్డినేషన్ కమిటీ ఉంది. జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా నేను కోరేది, జన సైనికులుగా మీరందరూ కూడా దయచేసి ఎల్లుండి మనం చేసే కార్యక్రమం 8వ తారీఖున మనం చేయబోయే కార్యక్రమానికి ప్రతి ఊరు నుంచి మనం రైతుల్ని గౌరవంగా తీసుకొద్దాం, వాళ్ళ కుటుంబాన్ని గౌరవం తీసుకొద్దాం. పవన్ కళ్యాణ్ గారి దగ్గర వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు చెప్పుకునే విధంగా మనం అవకాశం ఇద్దాం. ఆయన్ని కూడా మాట్లాడనివ్వండి. పవన్ కళ్యాణ్ గారి పైన కూడా మీరు ఎక్కువగా ఒత్తిడి తీసుకురాకుండా ఆయన రైతాంగం కోసం, రైతుల కోసం, రైతు సోదరుడు కోసం ఆయన చేస్తున్న కృషిని మీరు అభినందించండి, దగ్గరుండి చూడండి. కానీ మరీ మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఫోటో తీసుకోవాలి, ఆయన హ్యాండ్ షేక్ ఇవ్వాలనేది దయచేసి ఈ పర్యటనలో మాత్రం చేయబాకండి. ఎందుకంటే మనం రైతు కోసం చేస్తున్నాం ఈ కార్యక్రమం, ఆ రైతు సోదరుడికి భరోసా ఇవ్వడానికి కోసం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ గర్వపడే జన సైనికులు. మన జెండా ఎగురుతుంటే ఎంతో ఆనందంగా మనందరం గర్వపడే విధంగా మనం ఉంటాం. ఎందుకంటే నిజాయితీకి నిలువెట్టు అర్థం మన జెండా. కాబట్టి రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి ఇటువంటి ఆదరణ లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మనం చేసే మీటింగ్లు ఇంకెవరైనా పెట్టమనండి రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారినే పెట్టమనండి అటువంటి మీటింగ్. మీకే అర్థమవుతుంది ప్రజలు ఏ విధంగా ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో మన పార్టీ నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ద్వారా మంచి ప్రభుత్వం తీసుకొద్దాం, ప్రజలకి మేలు చేద్దాం, ప్రతి కుటుంబాన్ని ఆదుకుందాం, అభివృద్ధి చేసి చూపిద్దాం, యువతకి చక్కటి ఉపాధి కల్పిద్దాం, మహిళలకి రక్షణ కల్పిద్దాం. అంతేగాని ఒక రంగానికి మేలు చేసినట్టు నాటకాలు ఆడి గోబల్స్ ప్రచారం చేసుకుని అందరినీ కూడా మభ్యపెట్టే విధంగా మనం ఎప్పుడు చేయం. కాబట్టి ఈ ప్రస్థానం కోసం మీరు సిద్ధం అవ్వండి, నిలబడండి, ధైర్యంగా క్షేత్రస్థాయిలో పోరాడండి. పార్టీని ఇంకా చక్కగా మనం క్షేత్రస్థాయి నుంచి ఇటుక వేసుకుంటూ మనం బలోపేతం చేసుకుంటున్నాం. కొన్ని జిల్లాల్లో కమిటీలు వేసుకున్నాం, కర్నూలు జిల్లాలో ఇంకా వేయాలి. మనం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో 9 జిల్లాల్లో మనం పూర్తి చేసుకున్నాం. పార్టీ సంస్థాగతంగా బలపడాలి. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు మన కమిటీలు వేసుకోవాలి. వాటి కోసం ఇంకొంచెం సమయం పడుతుంది. త్వరలోనే ఈ జిల్లాలో ఆ మార్పులు తీసుకొచ్చి చక్కటి నాయకత్వం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరిచేటట్టు పవన్ కళ్యాణ్ గారు 8వ తారీఖున మాట్లాడతారు. దాన్ని మీరు చక్కటి ఆలోచనతోటి ఆయన చెప్పిన మాటల్ని మీరు ప్రతి గ్రామానికి తీసుకెళ్ళి పార్టీ బలోపేతం కోసం కృషి చేయమని ఇంత చక్కటి ఆహ్వానం పలకడమే కాకుండా ఈ సమావేశానికి హాజరై పేరున మీరందరూ కూడా రేపటి కార్యక్రమం విజయవంతం చేయమని మరొకసారి పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై జనసేన, జై హింద్.